చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న శంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చిట్కుల శంకరయ్యలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోనే 15వ ఆర్థిక ప్రణాళికలో మంజూరైన పనులే నిర్వహించడం జరిగిందని, బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యల పాలు కావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితులు హామీ ఇవ్వడం జరిగిందని, మాజీ సర్పంచులు చేపట్టిన బిల్లులు ఇప్పించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. చేపట్టిన బిల్లులకే ఎంబీ రికార్డులు చేపించి చెక్ మెజర్మెంట్లు కూడా చేసుకోవడం జరిగిందని, సంవత్సరం క్రితమే చెక్ మెజర్మెంట్ చేసి పైసల కోసం ఎదురుచూడడం జరిగిందని వారన్నారు. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వద్దు అని చెప్పడం సిగ్గుచేటని, ప్రస్తుతమున్న సర్పంచ్లకు వారి సమస్యలపై పోరాడి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని, మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఖచ్చితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మల్లుపల్లి మాజీ సర్పంచ్ చిట్కుల లక్ష్మీ శంకరయ్య గారిని గత ప్రభుత్వంలో అప్పుల పాలు చేసి అప్పులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీ, మోర్లు వాళ్ళు ఆఫీసర్లు ఇచ్చిన ఏఈ, డిఈ వాళ్ళు ఇచ్చిన పనులే చేసినాము. మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు. రాకపోతే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ బిల్లులు ఆగిన దానికి మేము పెద్దలు గౌరవనీయులు హనుమంతన్నను కూడా అడిగినాం. అన్న బిల్లులు ఇట్లా ఆగినాయి, ఎట్లనే అంటే మనం ప్రభుత్వం వస్తుంది, మనం ఇప్పిద్దామని హనుమంతరావు సాబ్ కూడా చెప్పిండు. మళ్ళీ పోతే మా ఎమ్మెల్యే రోహిత్ రావు సారు పెండింగ్ బిల్లులు ఎవి లేకుండా మీకు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పిండు. మేము 2 సంవత్సరాల కోలే అప్పులు చేసిన పనులకు ఇప్పటికి బిల్లులు రాలేదు. అవి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకెళ్ళినాము. మా రాజిరెడ్డి సాబ్ను అయితే నేను దినాము మా రాజిరెడ్డి సాబ్ను కోప్పడుతూనే ఉన్నా. ఆయన ఇప్పించిన అప్పులే ఉన్నాయి. కాకపోతే ఎవడో పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా ఏడ ఉన్నాడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఎన్నడయ్యిండు, ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయ్యిండు. ఆయన మండల ఎంపీపీ ఉన్నాడు, ఒక పెద్ద మనిషి మాజీ మండల ఎంపీపీ ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయ్యిండు. అధ్యక్షుడు అయితే ఆయన సర్పంచులకైనా ఏదైనా చేసుకొని అద్దంటలేము. మాకు మాత్రము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా హనుమంతరావు సాబ్ ద్వారా ఎటువంటి వాళ్ళు హామీ ఇచ్చిరంటే ఏ బిల్లు పెండింగ్ బిల్లు లేకుండా మీకు ఇప్పిస్తాము అని హామీ ఇచ్చిరు ఎలక్షన్ అప్పుడు. అదే హామీతోని మేము అదే గౌరవంతో పెద్దల మీద గౌరవంతోనే మేము ఇప్పటిదాకా ఆగినాము. ఇటువంటి బూటకం మాటలు మాట్లాడే పెద్ద మనుషులు ఎవరో కానీ ఇది ప్రెస్ మీట్ పెట్టింది, ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతులు మార్చుకొని ప్రజలకు రా. నిన్న మొన్న కూడా ఒక పని చేసావు నా దగ్గర, నా మల్లుపల్లిలా. అది కూడా ఇసుక నాదే, నేనే తెచ్చిపోసిన. నీకేమో ఇస్తానన్నావు, వెంబడి ఉండమన్నావు. 15 దినాలు 20 దినాలు కొట్లాట పెట్టుకొని పని చేయించిన, రూపాయి ఇవ్వకుండా బిల్లు తగ్గిపోయినావు. అదే నా దృష్టిలో పెట్టుకో. ఈ పెండింగ్ బిల్లులు మాత్రము ఇయ్యననే మాట, ఇప్పియననే మాట అనేందుకు నీకు అధికారం లేదు. నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు. మేము ఎమ్మెల్యే సాబ్తో మాట తీసుకున్నాం. పోయిన ప్రభుత్వం ఉండగా ఇచ్చిరు, అన్ని చెక్ మెజర్మెంట్లు అయినాయి, ఎంబీలు అయినాయి, అన్నీ అయినాయి. బరాబరి జీపీలో పడ్డ పైసలు పెద్దల ద్వారా ఖచ్చితంగా తీసుకుంటామని మనవి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి నేను మాజీ సర్పంచ్ రాజిరెడ్డి శంకరంపేట గారిని మాట్లాడుతున్నాను. నిన్న ఎవరో ఫోన్ గారు పాత సర్పంచులకు పెండింగ్ బిల్లు ఇచ్చేది లేదు అని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మేము చేసిన అభివృద్ధి పనులకు, మేము గతంలో 15th ఫైనాన్స్ మీద వచ్చిన పనులకే పనులు చేసాం. గతంలో ఉన్న కలెక్టర్ కానీ, డిపిఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ వాళ్ళు ఇచ్చిన పనులకే మేము పనులు చేసినాము. ఎంబీ రికార్డ్ అయింది, చెక్ మెజర్మెంట్ అయింది. 15th ఫైనాన్స్ అంటే అనే పదానికి కూడా అర్థం తెలియని సన్నాసులు ఇలా ప్రెస్ మీట్కి వస్తున్నారు. 15th ఫైనాన్స్ సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చిన నిధులకు పనిచేసాను తప్ప వేరే దొంగతనంగా పనిచేయలేదు, దొంగతనంగా రికార్డులు ఎక్కడ చేసుకోలేదు. తప్పకుండా గత సర్పంచులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలా ధర్నాలు చేసాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో బిల్లు రాక సర్పంచ్ ఉరికోయేల పాలు అవుతున్నారు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చినాక బిల్లులు ఇస్తామని చెప్పాం. తప్పకుండా మాజీ సర్పంచులు అందరూ కూడా భరోసా ఇస్తున్నాం.
మరి తప్పకుండా ఏ పెండింగ్ బిల్లు ఉన్నాయో 15th ఫైనాన్స్లో, మరి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ పెండింగ్ ఉన్నాయో మా గౌరవ ఎమ్మెల్యే గారి చేత, మా పెద్దన్న మా హనుమంతన్న గారి చేత మరి తప్పకుండా వాళ్ళకు మా సర్పంచ్ అందరూ కూడా బిల్లు ఇప్పిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇలా జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నారు. మరి మీ జిల్లా అధ్యక్షులు మేము ఉన్నప్పుడు మీరు జిల్లా అధ్యక్షులు గారు, ఇప్పుడున్నప్పుడు మీరు జిల్లా అధ్యక్షులేమో. మరి ఇప్పుడున్న సర్పంచుల మీద ఏదైనా ఉంటే పోరాటం చేయండి, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయండి. నీయాసంటి జిల్లా అధ్యక్షులు 8 సంఘాలు ఉన్నాయి. అనంత కోటి లింగాల్లో నువ్వు బోడి లింగానివి. నీలాంటి సంఘాలు 30 సంఘాలు ఉన్నాయి. నీకు ఏం రైట్స్ ఉన్నాయని పెట్టినావు ఇలా ఖచ్చితంగా మేము చేసిన పనుల కాడ ఎంపీ రికార్డు ఉన్నది, చెక్ మెజర్మెంట్ అయి ఉన్నది. నువ్వేం చేసినావు, నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఏదైనా ఉంటే నీ సర్పంచులకు న్యాయం చేయి. మేము అద్దంటలేం. ఇప్పుడున్న సర్పంచులకు వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు అవసరాలు ఉంటాయి. రోజు చెత్తబండి నడవాలి, సాలరీస్ ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి. తప్పకుండా వాళ్ళ అవసరం కూడా వాళ్ళు వాడుకొని అద్దంటలేము. మా గ్రామ పంచాయతీలో 36 లక్షలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, వాడుకోమని చెప్పినాం. మేము ఎక్కడ ఖాళీ చేసిపోలేము గ్రామ పంచాయతీలను. మరి ఖబర్దార్, అనామకులు వచ్చి ఇవాళ వీళ్ళకి ఏం వాళ్ళకి ఏమని అనవసరంగా మా ఎమ్మెల్యే గారి పేరు బదనాం చేస్తే మంచిగా ఉన్నది. గత ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో మరి ఎవరు బతికేందో తెలుసు, ఎటు తిరిగి వచ్చినావో తెలుసు, ఎక్కడికి వచ్చినావో తెలుసు. మరి ఖబర్దార్, ఇంకోసారి పిచ్చి ప్రెస్ మీట్ చేస్తే మేము కూడా తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం. మేము కూడా ఎవరికి భయపడే అవసరం లేదు. బిడ్డ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు గా స్థాయిలోనే ఉండు. పిచ్చి మాటలతో పిచ్చి బెదిరింపులతో బెదిరిస్తే ఎవరు భయపడటం లేదు. ఇలా ఏడకంటే గాంధా కూడా మేము కూడా తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.